వివరాలు చూసినట్లయితే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. చౌకీదార్ చోర్ హే అనే పదప్రయోగ విషయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం రాహుల్ కి కోర్టు ధిక్కరణ నోటీసులను జారీ చేసింది. చౌకీదార్ చోర్ అనే పదప్రయోగంపై రాహుల్ గాంధీ దాఖలు చేసిన అఫిడవిట్లో ఎక్కడా ఆయన క్షమాపణలు కోరలేదని, కేవలం చౌకీదార్ చోర్ అనే వ్యాఖ్యలను సుప్రీం తీర్పునకు ఆపాదించాలని మాత్రమే ఒప్పుకున్నారని మీనాక్షి లేఖి తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి ధర్మాసనానికి వివరించారు. రాహుల్ తన వ్యాఖ్యలపై వివాదం వ్యక్తం చేస్తున్న పదాన్ని బ్రాకెట్లో పెట్టారని వివరించారు. రాహుల్ గాంధీ కోర్టు ధిక్కరణ పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. చౌకీదార్ అని సుప్రీం ఆదేశాలలో పేర్కొన్నామా అని సీజేఐ ఈ సందర్భంగా ప్రశ్నించారు. అసలు చౌకీదార్ ఎవరని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసులను జారీ చేసింది. చౌకీదార్ చోర్ హే అన్న పదప్రయోగ విషయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం రాహుల్ కి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. చౌకీదార్ చోరే అన్న పదప్రయోగంపై రాహుల్ గాంధీ దాఖలు చేసిన అఫిడవిట్లో ఎక్కడ ఆయన క్షమాపణలు కోరలేదని, కేవలం చౌకీదార్ చోర్ అనే వ్యాఖ్యలను సుప్రీం తీర్పునకు ఆపాదించారని మాత్రమే ఒప్పుకున్నారని మీనాక్షి లేఖి తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి ధర్మాసనానికి వివరించారు. రాహుల్ తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్న పదాన్ని బ్రాకెట్లో పెట్టారని వివరించారు. రాహుల్ గాంధీ కోర్టు ధిక్కరణ పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. చౌకీదార్ అని సుప్రీం ఆదేశాలలో పేర్కొన్నామా అని సీజేఐ ఈ సందర్భంగా ప్రశ్నించారు. అసలు చౌకీదార్ ఎవరని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు.